హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను అసెట్ మామ నుంచి మాట్లాడుతున్నాను. విశాఖపట్నం భవిష్యత్తులో గట్టిగా పలకపోతున్న పేరండి. ఎందుకంటే ఎవరైనా సరే ప్రాపర్టీ కొంటే వాళ్ళకి రేటు పెరగాలి. ఆ రేట్ ఎక్కడ పెరుగుతుంది? ఆల్రెడీ బాగా సక్సెస్ అయిపోయిన సిటీలు, అంటే ముంబై లాంటి ఏరియాలో కొనాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. అక్కడ గజం 1,00,000, 2,00,000, 3,00,000 మినిమం. అది కూడా సైట్ లిమిటెడ్గా ఉంటుంది అటుపక్క. ఇప్పుడు విశాఖపట్నంలో గజం 3,500 నుంచి కూడా మీకు దొరుకుతుంది. 6,000 దొరుకుతుంది, 7,000 దొరుకుతుంది, 10,000, 15,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 వరకు కూడా మీ గజం ఉంది. సో నేను చెప్పిన ₹3,000 ఒక 60-70 కిలోమీటర్లు వెళ్ళిపోవాలండి. 10,000-20,000 రూపాయలు ఒక 50-40 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళిపోవాలి. 10,000 ఇలా మినిమం 10,000, 20,000 రూపాయలకి అయితే 40-30 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళిపోవాలి. సిటీలో అక్కడక్కడ మంచి ఏరియాలో 1,00,000, 1,00,000 ఇలాగ గజం. అంటే నేనేమంటున్నానంటే, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో, ఒక 3.5 లక్షలు ఉందనుకోండి, లాంగ్ వెళ్ళిపోండి, పర్వాలేదు. అక్కడికి వెళ్ళి ఒక మంచి ప్రాపర్టీ ఒక 100 గజాలు తీసుకోండి. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటాయి? ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000 తగ్గట్టు సిటీ దగ్గరలో ఒకటి తీసుకోండి. అంటే ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా దానికి మంచి మార్జిన్ అనేది ఖచ్చితంగా వచ్చే ఏరియా విశాఖపట్నం ఒకటే కాదండి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తాయండి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఖచ్చితమైన రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కలే మీకు అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సమ్మిట్ ఒకటి జరిగింది విశాఖపట్నంలో. నెంబర్ ఆఫ్ కంపెనీలు ఎంఓలు కుదిరించుకున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు రిలయన్స్ కూడా ఒక గిగావాట్తో ఒక డేటా సెంటర్ అనౌన్స్మెంట్ చేసింది. అలాగే ఉప్పాడదాలో 4 ఎకరాల్లోనే ఒక క్యాంపస్, ఏ టెక్నాలజీకి సంబంధించిన క్యాంపస్ ఒకటి. ఇలా ఎక్కడ పడితే అక్కడే. అలాగే పెందుర్తి గుర్రంపాలెం దగ్గర 320 కోట్లతో ఒక ప్రాజెక్టు. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఆలోచించి సరైన టైం ఇది ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ భవిష్యత్తు ఖచ్చితంగా గ్యారంటీగా ఆర్థికంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఏదైనా మంచి ప్రాజెక్ట్ కావాలి అంటే, మంచి ప్లాట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు మోహన్. నా నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.